Hello my dear friends, this is Babji, Senior Faculty of Arithmetic from S&S Publication. Dear competitive aspirants, మీకు పెద్దగా పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి పబ్లికేషన్ ఎస్ పబ్లికేషన్. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో తప్పకుండా ఉంటున్న బుక్ ఎస్ పబ్లికేషన్. ఎందుకంటే ఈ పబ్లికేషన్ ద్వారా మన రెండు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులకి జాబ్ సాధించడానికి మార్గదర్శిగా ఉపయోగపడింది మన ఎస్ పబ్లికేషన్. సో ఇప్పుడు కూడా మరికొంతమంది విద్యార్థులు కూడా జాబ్ సాధించడానికి అవసరమైనటువంటి పబ్లికేషన్స్తో పాటుగా ఇప్పుడు కొత్తగా మనకి డిజిటల్ ఆన్లైన్ క్లాసెస్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్తో ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్లెనేషన్స్తో డెప్త్గా ఈ వీడియోస్ రూపొందించడం జరిగింది. ఇలాంటి సీనియర్ ఫ్యాకల్టీస్ని అందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఇలాంటి ప్రయత్నాన్ని తప్పకుండా మనం అందరం కూడా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, నా అర్థమెటిక్ వీడియోస్ ద్వారా వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఖచ్చితంగా మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా చేయగలను అనే ధైర్యం అయితే ఖచ్చితంగా వస్తుందని నేను చెప్పగలను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయం అండి. ఈ భయం ఉన్నంత వరకు నువ్వు చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేవు. ఎప్పుడైతే నీలో భయం పోతుందో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చేయగలనంటే ఆత్మవిశ్వాసం నీలో వస్తుంది. అందుకే ఖచ్చితంగా నీకు మ్యాథ్స్ అనే భయం పోవాలి. అదే నా ప్రధాన ఉద్దేశం. అంటే మీకు మ్యాథ్స్ భయం పోవాలంటే నా ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఈజీగా కొత్తగా మీరు ఆలోచించే విధానంగా నేను చెప్పగలను. ఇక్కడ మీరు చేయవలసిందంటే క్లాస్ని కాన్సన్ట్రేట్గా వింటూ నోట్స్ రాసుకుంటే ఆ నోట్స్ మీకు ఎగ్జామ్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రమే నా హెల్ప్ ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్ లోపల ఉన్నంత వరకు నువ్వు ఒక్కడివే ఉంటావు. సో నీకు ఖచ్చితంగా ధైర్యం ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేయగలవు. ఆ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా నా వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా ఇస్తాయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేటప్పటికి చాలా కష్టంగా ఫీల్ అవుతుంటారండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో చాలా క్రూషియల్ పార్ట్ ఏది అంటే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్. ఎందుకంటే చాలామంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానం వచ్చు, బట్ లాస్ట్లో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసే విధానం అయితే చాలామందికి రాదు. సో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేటప్పటికి వాడి నెంబర్స్ని హండ్రెడ్స్లో ఇచ్చినా, థౌజండ్స్లో ఇచ్చినా, ల్యాక్స్లో ఇచ్చినా కూడా దాన్ని ఈజీగా ఎలా క్యాన్సిలేషన్ చేయాలి, ఇంచుమించుగా ఒక 80% కూడా పెన్ అవసరం లేకుండా ఈజీగా క్యాన్సిలేషన్ ఎలా చేయాలనేది కూడా మన వీడియోస్ ద్వారా మీకు ఖచ్చితంగా వస్తుందండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది ఏంటంటే అర్థమెటిక్ సబ్జెక్ట్ని బాగా నేర్చుకుంటారు. సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నా కూడా ఫైనల్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. అంటే ఎందుకు అంటే వచ్చిన సబ్జెక్ట్ని ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ చేయడం రాక. మరి నేనేం చేస్తున్నానంటే ఆ సబ్జెక్ట్ని ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ ఎలా చేయాలనేది నేను క్లియర్గా నేర్పడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది షార్ట్ కట్స్ ఏం చేస్తారంటే ప్రతి ప్రాబ్లంకి ఒక షార్ట్ కట్ చాలామంది స్టూడెంట్స్ బై హార్ట్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ బై హార్ట్ దట్ షార్ట్ కట్స్. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే షార్ట్ కట్ నేర్చుకునేటప్పుడు మేము చెప్పే విధానం ఏంటంటే కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ఉంటాయండి. అంటే ఏంటి కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ అంటే ఒక కాన్సెప్ట్ వచ్చేటప్పుడు పర్టికులర్గా ఇది ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు అనే షార్ట్ కట్ని అయితే మన వీడియోస్ ద్వారా మీకు వస్తుందండి. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఫార్ములాస్ కూడా బై హార్ట్ చేస్తారండి. ఆ ఫార్ములాస్ కూడా బై హార్ట్ చేయకండి. ఎందుకంటే ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలో కూడా చాలామందికి తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా చెప్తాను వినండి. మీకు టైమ్ అండ్ వర్క్ మీకు తెలిసే ఉంటుంది. టైమ్ అండ్ వర్క్లో మనకి M1D1 = M2D2 అనే ఫార్ములా యూజ్ చేస్తుంటారు. అసలు M1D1 = M2D2 అనే ఫార్ములా టైమ్ అండ్ వర్క్లోనే యూజ్ చేయాలా, ఇంకెక్కడ యూజ్ చేయకూడదా, ఇంకెక్కడ పనికిరాదా? అంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బ్రాకెట్లో ఇది టైమ్ అండ్ వర్క్ లెక్క కాబట్టి M1D1 = M2D2 యూజ్ చేయి అని చెప్తాడా? తెలియదు కదా. సో అలా కాకుండా ఆ M1D1 = M2D2 అట్లాంటి ఫార్ములా కూడా మనం ఏ కాన్సెప్ట్కి యూజ్ చేయాలి అంటే కాన్సెప్చువల్ ఫార్ములాస్ ఉంటాయండి. అంటే ఏ కాన్సెప్ట్కి ఏ ఫార్ములా యూజ్ చేయాలి అంటే పర్టికులర్ కాన్సెప్ట్ వచ్చేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. అలాంటివి కూడా మన వీడియోస్ ద్వారా మీకు చాలా ఈజీగా వస్తుంటాయండి. అండ్ ఇంకో విషయం అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కంప్లీట్గా ఈ వీడియోస్ అంటే 100% యూజ్ అవుతాయండి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే మీకు దీంట్లో కంప్లీట్గా వెరీ బేసిక్స్ నుంచి కంప్లీట్ హై లెవెల్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జనరల్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ తీసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని మనం కంప్లీట్గా అనాలిసిస్ చేస్తే ఒక 70 మోడల్స్ వస్తాయండి. అంటే 70 మోడల్ వరకు మనకి ఎక్కడైనా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం వీడియోస్లో ఏం చేశానంటే అట్లీస్ట్ ఒక 200 అబవ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్లో కంప్లీట్గా ప్రీవియస్ ఎగ్జామ్స్తో పాటుగా కొత్త మోడల్స్ అన్ని, అడ్వాన్స్డ్ మోడల్స్ అన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఏపీ
తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ అండ్ సీజీఎల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, సిహెచ్ఎస్ఎల్లో ఉన్న క్వశ్చన్స్ కంప్లీట్గా ఆ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్తో పాటుగా అండ్ కాన్సెప్చువల్ ఉన్న క్వశ్చన్స్ అండ్ అడ్వాన్స్డ్ మోడల్స్, ఇట్లాంటి మోడల్స్ అన్ని ప్రతి చాప్టర్కి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ చూస్తే అట్లీస్ట్ మహా అయితే మనం 50 మోడల్స్ చూసి ఉంటాం, కానీ ఇక్కడ మనం ఇంచుమించుగా ఒక 150 మోడల్స్ మనం చూడడం జరిగిందండి. ఈ వీడియోస్ మీకు కంప్లీట్గా 100% నేషనల్ ఎగ్జామ్స్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి 100% యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. బికాజ్ ఇట్ ప్లీజ్ యూటిలైజ్ దీస్ వీడియోస్. ఈరోజు మనం కొన్ని క్యాల్కులేషన్స్ చెప్తానండి. ఈ క్యాల్కులేషన్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ వచ్చే పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇలాంటివన్నిటికి కూడా మీకు మెయిన్గా ఉపయోగపడే పర్సంటేజ్ బేసిక్ అయితే ఒకటి చెప్తాను. అది మీకు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు చేసే ఉండొచ్చు, కానీ నేను చెప్పే విధానాన్ని గమనించండి. అది మీకు ఖచ్చితంగా ఒక కొత్త విధానం, సరికొత్తగా మీ ఆలోచన కూడా కొత్త థాట్స్ అయితే వస్తాయండి. అందుకు ఈ వీడియోని చివరి వరకు క్లియర్గా వినండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. జనరల్గా మీరు సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారంటే 240 × 99.5/100 అని వేస్తారండి. 99.5/100. ఇప్పుడు ఇది మీరు క్యాన్సిలేషన్ చేస్తారండి. అంటే ఇలా వేసి క్యాన్సిలేషన్ చేయడానికి అట్లీస్ట్ మీకు 3 మినిట్స్ నుంచి 4 మినిట్స్ టైం పడుతుందండి. అంటే యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏం చేస్తారంటే మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఎక్కువ రాయవలసి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యాక్సిమం నువ్వు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే నువ్వు క్యాలిక్యులేషన్స్ చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోవడం వల్ల చిన్న విషయాన్ని కూడా నువ్వు పేపర్ మీద పెట్టుతూ ఉండడం వల్ల టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుందండి. టైం ఎంత రిడ్యూస్ చేస్తే అంటే టైం వేస్ట్ని ఎంత తగ్గిస్తే నువ్వు అంత బాగా సక్సెస్ అయినట్టు. సో ఆ టైం రిడ్యూస్ ఏ విధంగా చేయాలనేది ఖచ్చితంగా నేను చెప్పే క్యాలిక్యులేషన్స్ ద్వారా నాట్ ఓన్లీ దిస్ పార్ట్, రాబోయే 2-3 పార్ట్ల ద్వారా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్లో ఖచ్చితంగా ఒక కొత్త విధానం అయితే వస్తుంది. సపోజ్ ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇక్కడ 0 క్యాన్సిలేషన్, ఇంకా చాలా క్యాలిక్యులేషన్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అయితే ఆన్సర్ వస్తుంది. బట్ ఇది మనకి టైం టేకెన్. నాట్ ఓన్లీ దిస్ పార్ట్, ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 240లో అంటే ఒక నెంబర్ తీసుకుంటాను. 240లో ఇలా అడిగాను ఎంత అంటే 187.5%. సో ఈ నెంబర్ చూడగానే మీ గుండెల్లో దడపడుతుందండి. ఇంత పెద్ద నెంబర్, దీని క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలనేది మీకు చాలా భయంగా ఉంటుందండి. సో దీన్ని కూడా ఏ విధంగా ఈజీగా చేయాలో కూడా నేను ఒక జస్ట్ 2 విషయాలు చెప్తాను. ఆ 2 విషయాలను బేస్ చేసుకొని మొత్తంగా పర్సంటేజ్లో ఉన్నట్టు ఏ క్యాలిక్యులేషన్ పార్ట్ అని ఎంత ఈజీగా చేయొచ్చు అనే విషయాన్ని అయితే మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను. ఒకసారి గమనించండి. ఏంటా 2 విషయాలు అంటే ఎలాంటి పర్సంటేజ్ ఇచ్చినా ఈజీగా మన ఎగ్జామ్స్లో డైరెక్ట్గా చేసే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. ఎలా అంటే 240 అని ఒక నెంబర్ ఇచ్చాను. దీంట్లో ఎట్లా అడిగానండి 106.5% అని ఇచ్చాను. 106.25% అని కూడా ఇచ్చాను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే జనరల్లీ నువ్వేం చేస్తావు అంటే 240 × 106.25/100 అని వేస్తావు. సో ఇది చూడగానే మనకి చాలా పెద్ద నెంబర్లో కనిపిస్తుంది. బట్ మనం ఒక జనరల్ షార్ట్ కట్ అయితే ఒకటి చెప్తాను, దాన్ని మీరు జస్ట్ ఫాలో అవ్వండి. దేన్నైనా ఈజీగా క్యాలిక్యులేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ 240లో 250% క్యాలిక్యులేట్ చేయాలండి. 250%. సో దీనికి చాలామంది ఏం చేస్తారంటే 240 × 250/100 అని చేస్తారు. ఆఫ్టర్ దట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. నేనేం చెప్తానంటే దీనికి చాలామంది ఫ్రాక్షన్స్ కూడా వేస్తుంటారు. అంటే 250 ఫ్రాక్షన్, ఆ ఫ్రాక్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఆ ఫ్రాక్షన్ కూడా ఏమీ గుర్తుపెట్టుకోనక్కర్లా, దానికి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఐడియా అయితే ఇస్తాం. సో ఇప్పుడు ఫ్రాక్షన్ వేస్తే చాలామంది క్యాన్సిలేషన్ చేస్తారు. అసలు ఫ్రాక్షన్ లేకుండా డైరెక్ట్గా నోట్తో జనరల్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ అన్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. బట్ నేను చెప్పిన ఒక 2 పార్ట్స్, 2 విషయాలు, ఆ 2 విషయాలు మీరు క్లియర్గా ఉండండి. ఆ రెండింటితో మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్ని ఈజీగా చేద్దాం ఒకసారి. ఓకేనా? ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను. నేను ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ తీసుకుంటాను. మీరు కూడా ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ తీసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టైం మీరు చేసేటప్పుడు చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చాలా స్పీడ్గా చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ చూడమ్మా, ఫస్ట్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకోండి. సపోజ్కి ఇక్కడ నెంబర్ తీసుకున్నాను 240. 2 విషయాలు. ఒకటి 240లో ఫస్ట్ 10% కావాలండి. ఎంత పర్సెంటేజ్? 10%. 10% క్యాలిక్యులేట్ చేయాలంటే ఎప్పుడైనా ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఆ నెంబర్లో 10% కావాలంటే ఆ నెంబర్లో లాస్ట్ 0 ఉంటే 0 తీసేసాయి. ఇందులో లాస్ట్ 0 ఉంది కదా, 0 తీసేస్తే కనిపించే నెంబర్ అంతా 24. ఇన్ జనరల్ మనం ఎట్లా చేసేదంటే 240 × 10/100 ఇట్లా చేసేది. ఓకే, 0 క్యాన్సిల్ అంటే మనకు వచ్చింది 24. నేను ఇలా చేయొద్దు అని చెప్తున్నాను. అయితే ఇది చిన్న నెంబర్, మీకు ప్రాబ్లం లేదు, చిన్న నెంబర్. మరి పెద్ద నెంబర్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు? సపోజ్కి ఇలా వచ్చింది 242, చివరి 0 ఉంటే 0 తీసేయమన్నారు కదా, మరి దాంట్లో 10% అంటే 24.
ఫర్ ఎగ్జాంపుల్ నేను 420 ఇచ్చాను, 420లో 10% అడిగిన, 420లో 10% అడిగితే ఏం చేస్తారు, లాస్ట్ జీరో తీసేసాయి అంటే ఏముంటుంది 42, అంటే 420లో 10% అంటే 42. అట్లా కాకుండా లాస్ట్లో జీరో లేకుండా నెంబర్ ఇచ్చాడు అనుకోండి, సపోజ్కి ఇది ఉంది, ఇందులో మనకి 10% కావాలి, 10% కావాలంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ అంటే ఎంత వస్తుంది 24.2 అండి, 24.2. జస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే నెంబర్ ఇచ్చేటప్పుడు జస్ట్ పాయింట్ పెడతారు, జీరో ఉండేటప్పుడు ఆ నెంబర్ తీసేసి ఆ జీరో తీసేసి జస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేయండి, అదే 10%. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. సపోజ్కి ఇలా ఇచ్చాను 1242, ఇందులో 10% కావాలి, 10% కావాలంటే అని చెప్తారు, జస్ట్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ అంటే 124.2 అండి, ఈజీగా చెప్పొచ్చు. సో ఈ నెంబర్స్ని బేస్ చేసుకుని చాలా నెంబర్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ ఇచ్చేటప్పుడు మాత్రం పాయింట్ పెడతారు, జీరో ఉండేటప్పుడు జీరో తీసి జస్ట్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇది 240లో మనకు కావాల్సింది 1%. ఇది ఒక్కటి నెంబర్ గుర్తుంచుకుంటే చాలు, 1%. ఎప్పుడైనా 1% ఇస్తే జస్ట్ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అండి, ఇచ్చిన నెంబర్లో 2 నెంబర్స్ తర్వాత పాయింట్. ఎక్కడి నుంచి అంటే రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అంటే ఎంత వస్తుంది 2.4. ఎంత వస్తుందండి 2.4. ఈ రెండే మీరు బాగా క్యాలిక్యులేట్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్యాలిక్యులేషన్స్ ఇంకా డన్, ఇంకా అయిపోయినట్టే. ఎందుకంటే 240లో 10% అంటే జీరో తీసి చూడమని చెప్పాను. సపోజ్కి 370 ఇచ్చాను, 10% అంటే 37. సపోజ్కి 372 ఇచ్చాను, 372లో 10% అంటే జస్ట్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ రైట్ సైడ్ నుంచి అంటే 37.2 అని చెప్తారు. ఇలా అలాగే 1% కావాలంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటారండి. సపోజ్కి 240 ఇచ్చాను, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అంటే 2.4. సపోజ్ 1378, ఇందులో మనకు కావాల్సింది 1% కావాలంటే జస్ట్ 2 నెంబర్స్ పాయింట్ అంటే ఎంత వస్తుంది 13.78 అండి, 13.7. సపోజ్కి ఇట్లా ఇచ్చాను 1728.6 ఇచ్చాను అనుకోండి, దీంట్లో 1% కావాలంటే ఏం చేస్తారు జస్ట్ 2 నెంబర్స్ పాయింట్. జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. ఇంకా మిగతా క్యాలిక్యులేషన్స్ అన్ని చాలా చాలా ఈజీగా చేయొచ్చు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడమ్మా నెక్స్ట్ క్యాలిక్యులేషన్, సపోజ్కి ఇక్కడ నేను 240 అనే నెంబర్ తీసుకున్నాను, మీరు ఏ నెంబర్ అయినా తీసుకొని జస్ట్ సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ క్యాలిక్యులేషన్ వస్తుంది. ఈ రెండు వస్తే చాలండి. ఇప్పుడు నేను చెప్తుంది సపోజ్కి 5% అడిగానండి, ఎంత పర్సెంటేజ్ 5%. జనరల్లీ 5% కావాలంటే ఏం చేస్తారండి 240 × 5/100 అని క్యాలిక్యులేట్ చేస్తుంటారు. అండ్ 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 5 1 జార్ 5 2 జార్, మళ్ళీ 2తో క్యాన్సిల్, కొద్దిగా టైం వేస్ట్ అవ్వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా జస్ట్ జనరల్ థింకింగ్ ఏం చెప్తున్నానంటే మనకి 10% అంటే క్యాలిక్యులేట్ చేయడం వచ్చు. ఒక నెంబర్లో 10% కావాలంటే లాస్ట్లో ఉన్న జీరో తీసేసాయి అంటే ఇందులో 10% చెప్పండి 24. మరి 10% 24 అయితే 5% ఎలా ఉందంటే దాంట్లో హాఫ్ ఉంది, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. 10% అంటే ఎంత చెప్పాను 24. మరి 5% కావాలంటే ఎగ్జాక్ట్లీ దీంట్లో హాఫ్ ఉంది అంటే ఎంత వస్తుందండి 12. ఎంత వస్తుంది 12. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. 10% తెలిస్తే ఆటోమేటిక్గా 5% ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ సపోజ్కి ఇందులో ఈ నెంబర్ అడిగాను 240లో 15% అడిగానండి, 15% ఈజ్ లైక్ దట్ 10% అండ్ 5%. అంటే 10% తెలిసి ఉండాలి అండ్ 5% తెలిసి ఉండాలి. 10% ఈజీగా చెప్పొచ్చు కదా, ఏంటంటే దీంట్లో 10% కావాలంటే 24 అండ్ 5% కావాలంటే 24లో హాఫ్ 12 అంటే 24 + 12 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తారండి 36. ఇన్ జనరల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తారు 240 × 15/100. సో దాన్ని అట్లా క్యాన్సిలేషన్ చేసుకుంటుంటారు. అలా కాకుండా నెక్స్ట్ సపోజ్కి 240లో నేను అడిగేది ఏంటంటే 20%. ఎంత పర్సెంటేజ్ 20%. జస్ట్ మీకు 10% క్యాలిక్యులేట్ చేయడం వచ్చు కదా. 10% అంటే 24. ఒక నెంబర్లో 10% కావాలంటే లాస్ట్లో ఉన్న జీరో తీసేసి చూడు 10% 24. మరి 10% 24 అయితే 20% దాని డబల్ ఎంత అవుతుందండి 48. అర్థమవుతుంది కదా. 10% ఈజ్ ఈక్వల్ టు 24. మరి 20% ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే దాని డబల్ 48. సో దానికోసం ఏ క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు కదా. అండ్ నెక్స్ట్ నెంబర్ చూద్దాం. అంటే ఇది ఎంత వస్తుందండి 20 48. అండ్ నెక్స్ట్ వన్ 240లో మనకు కావాల్సింది 25%. ఎంతది 25%. ఫ్రెండ్స్ ఇది చాలా బాగా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా టైమ్స్ యూజ్ అవుతుంది. 25% అంటే ఇప్పుడు నేను చెప్పిన బేస్ బట్టి మీరేం చేస్తారంటే 10%, 5%, అంతే కదా. 25% అంటే ఎంత 10%, 5%, అంతే కదా మనం చేసేది. అయితే ఇందులో మీకు 10% అంటే తెలుసు. 10% అంటే 24 అండ్ 10% 24, 5% అంటే 12. 24 + 24 48 + 12 ఎంత అవుతుందండి 60. కానీ
ఇట్లా చేయొచ్చు. ఇలా కాకుండా ఇంకొక వేరే విధంగా చేయొచ్చు. ఎక్కడైనా మీకు 25% అనేది మీకు కనిపిస్తే దీన్ని బాగా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత ఈజీగా యూజ్ చేయాలని చెప్తాను. ఇక్కడ నుంచి దీనికి సంబంధించినవన్నీ కూడా 25% అంటే ఎక్కడైనా కనిపిస్తే జస్ట్ లైక్ పావు అనుకోండి. ఏమనుకుంటారు? పావు అంటే ఏంటి? పావు కేజీ అనుకోండి. అండ్ సపోజ్కి ఇక్కడ ఇచ్చిన నెంబర్ కిలో అనుకోండి. ఏమనుకుంటారు? కిలో అంటే 240 అనే నెంబర్ కిలో అనుకోండి. దాంట్లో మనం ఎంత అనుకున్నాం? 25% అంటే పావు కేజీ. అంటే 240లో పావు కేజీ కావాలి. మరి 240లో పావు కేజీ అంటే కేజీ రేటు 240, హాఫ్ కేజీ ఎంత అవుతుంది? 120, పావు కేజీ ఎంత అవుతుంది? 60. అర్థమవుతుంది ఫ్రెండ్స్? నేను ఈజీగా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. 25% మీన్స్ పావు కేజీ. ఇచ్చిన నెంబర్లో పావు కేజీ కట్టడమే. ఇచ్చిన నెంబర్ కేజీ అనుకో. సపోజ్కి ఇక్కడ ఇస్తున్నాను 240లో 50%. ఎక్కడైనా నీకు 50% కనిపిస్తే నువ్వు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. 50% ఎక్కడైనా నీకు మైండ్లో కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని హాఫ్ కేజీ ఏమనుకుంటారు? హాఫ్ కేజీ అంటే 240లో హాఫ్ కేజీ ఎంత అవుతుందండి? 120. సపోజ్కి ఇక్కడ చూడండి ఒక నెంబర్ వేస్తున్నాను. 240లో నేను అడుగుతుంది 125%. ఇన్ జనరల్ దీన్ని ఏ విధంగా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావంటే 240 ఇంటూ 125/100. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వు 5తో మొత్తం డివిజన్ చేస్తూ ఉంటావు. సో అది మీకు టైం వేస్ట్ అండి. సో డైరెక్ట్గా ఎట్లా వేద్దాం? మీకు ఏం చెప్పానంటే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. 25 అంటే పావు కేజీ, 50 అంటే హాఫ్ కేజీ, మరి 100 అంటే కేజీ. అర్థమవుతుంది కదా? 25 అంటే పావు కేజీ, 50 అంటే హాఫ్ కేజీ, 100 అంటే కేజీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది? 125%. 125% అంటే కేజీ అంటే పావు కేజీ, అంతే కదా? 100% అంటే కేజీ, 25% అంటే పావు కేజీ, 100% అంటే తెలుసు కదా? కేజీ రేట్ ఎంత ఇచ్చాను? 240. మరి పావు కేజీ రేట్ ఎంత? 60. 240 + 60 300. అర్థమవుతుందా? మీకు ఇక్కడ 25 అనేది పావు కేజీ అనుకుంటే చాలు. 25 పావు కేజీ అయితే 50 అయితే హాఫ్ కేజీ అవుతుంది, 100 కిలో అవుతుంది. సో ఇక్కడ ఏంటి అడిగాడు? 125 అంటే కేజీ అండ్ పావు కేజీ. సపోజ్కి ఇట్లా అడిగానండి. ఎట్లా అంటే ఇలా గమనించండి. 250%. ఎంత అడిగాను? 250%. ఫ్రెండ్స్ జనరల్ థింకింగ్ ఎట్లా చేస్తారంటే 100% మీన్స్ కేజీ. సో ఇక్కడ ఎన్ని కేజీలు ఉన్నాయి? 2 కేజెస్. అండ్ 50 కేజీ అంటే హాఫ్ కేజీ, అంటే 2 కేజీల అర కేజీ అని అర్థం, అంతే కదా? 250 అంటే ఎంతండి? 2 కేజెస్ అండ్ హాఫ్ కేజీ. 1 కేజీ 240, 2 కేజీ 480, హాఫ్ కేజీ 60. 480 + 60 ఎంత వస్తుంది? 540. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? అర్థమైంది లేదా? 100% మీన్స్ 1 కిలో, 200% మీన్స్ 2 కిలో, 50% మీన్స్ హాఫ్ కిలో, 2.5 కేజీ అని అర్థం. సపోజ్ ఇలా ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రాసే నెంబరు ఎంత ఇస్తున్నంటే 15.05%. 15.5% అండి. 15.5%. ఎట్లా క్యాలిక్యులేట్ చేసేది? ఆల్రెడీ మనకు తెలిసిన దాని నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే 15% ఈజ్ లైక్ దట్ 10% అండ్ 5% ప్లస్ 0.5%. ఇది మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే మామూలుగా నువ్వు చేయాలంటే ఏం చేస్తారు? 240 ఇంటూ 15/100 అని వేసే బదులు నేను చెప్తుంటే ఇందులో 10% చెప్పగలవా? 10% మీన్స్ 24. మరి 5% మీన్స్ ఎంత? 12. 24 + 12 ఎంత వస్తుంది? 36. పక్కన పెట్టు. నెక్స్ట్ ఇంకెంత ఉంది? 0.5%. 0.5%. మరి 0.5% క్యాలిక్యులేట్ చేయండి. ఎట్లా చేస్తారు చెప్పండి? మీకు ఆల్రెడీ వచ్చు. ఏమొచ్చు అంట? 1% క్యాలిక్యులేట్ చేయడం వస్తే చాలండి. ఒక 240లో 1% చెప్పగలరు కదా? 1% అంటే 2 నెంబర్లతో పాయింట్, అంటే 240లో 2 నెంబర్లతో పాయింట్ అంటే 2.4. 1% ఎంత? 2.4. మనకు అడిగిందంత 0.5%. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? 1% ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చింది 2.4, మనకు కావాల్సిన 0.5% ఈజ్ ఈక్వల్ టు 1.2. అంటే 1% తెలిస్తే చాలు, లేదా 10% తెలిస్తే చాలు, ఏదైనా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎంత వేయచ్చో చూడండి. 10% + 5% + 0.5%. 10% మీన్స్ 24, 5% మీన్స్ 12, 24 + 12 36 అండ్ 0.5%. 0.5% అంటే ఎంత? 1.2. 36 + 1.2 అంటే ఎంత వస్తుంది? 37.2 అండి. ఎంత వస్తుంది? 37.2. అండ్ నెక్స్ట్ నెంబర్ సపోజ్ 240లో నేను అడుగుతుంది 175%. 175% అంటే ఎట్లా చేసేది? 240 ఇంటూ 175/100 అట్లా క్యాన్సిలేషన్ చేసి చేయొచ్చు. అది మనకు ప్రాసెస్. అట్లా కాకుండా మనం చెప్పే విధానాన్ని ఒకసారి గమనించండి. ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే 175% మీన్స్ ఇన్ దట్ మీన్స్
100% మీన్స్ కేజీ, అంటే ఇందులో ఒక కేజీ ఉంది అండ్ 50% కూడా ఇంక్లూడ్ అయింది అండ్ హాఫ్ కేజీ అండ్ 25% కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి పావు కేజీ. అంటే ఇది ఎట్లా ఉంది? 100% మీన్స్ కేజీ, 50% మీన్స్ హాఫ్ కేజీ అండ్ 25% పావు కేజీ. 100% అంటే ఎంత? 240, హాఫ్ కేజీ అంటే 120, ఇదంతా వస్తుంది 60. అంటే ఎంత వస్తుందండి? 360 + 60 అంటే ఎంత వస్తుంది? 420. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే 175% మీన్స్ 1 కేజీ అండ్ హాఫ్ కేజీ అండ్ పావు కేజీ, లేదా కేజీ పావు అని చెప్తారు. లేకుంటే ఇలా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని ఎన్ని విధాలుగానే మనం మాట్లాడుకోవచ్చు. ఏ విధంగా అంటే 240, 175% మీన్స్ 2 కేజీలకి పావు కేజీ తక్కువ, అంతే కదా. 2 కేజీలు అంటే ఎంత? 200%. 2 కేజీలు ఎంత అంట? 200%. ఇక్కడ 200% ఉందా? నో. 200%, 200%కి 25 తక్కువ, అంటే 25% తక్కువ అంటే పావు కేజీ తక్కువ. అంటే ఇందులో పావు కేజీ తీసే, ఇందులో పావు కేజీ అంటే ఎంత రేట్ చెప్పగలరు కదా. అంటే 2 కేజీల రేట్ కట్టేసా. 2 కేజీల రేట్ ఎంత? 480. ఎంతండి? 480. అందులో పావు కేజీ లెస్ చేసేయాలంట. పావు కేజీ అంటే ఎంత? 60 కదా. అంటే 60 తీసి ఎంత వస్తుందండి? 420. అదర్వైజ్ అంటే నువ్వు ఎలా చేసుకోవచ్చు? కేజీ, హాఫ్ కేజీ, పావు కేజీ చేసుకోవచ్చు, లేదా 2 కేజీలకి పావు కేజీ తక్కువ అని ఎట్లా వెళ్ళినా ఒకటే వస్తుందండి. అండ్ నెక్స్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ నెంబర్స్ చూడండి. 240లో 12.5%. ఏంటిది? 12.5%. హౌ ఈజ్ ఇట్? అంటే 240 × 12.5/100. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తావు. ఇందులో పాయింట్లు ఉన్నాయి, అది నీకు పాయింట్లు చూడగానే కంగారులో ఉంటుంది, అది పక్కన పెట్టేసాయి. సింపుల్గా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు చూద్దాం. నీకు ఆల్రెడీ పావు కేజీ కట్టడం వస్తే చాలు, లేదా కేజీ అంటే తెలుసు, లేదా హాఫ్ కేజీ అంటే తెలుసు, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇన్ మై మైండ్ ఇది ఎట్లా ఉంటుందంటే 12.5 మీన్స్ పావు కేజీలో సగం అండి. ఏంటంటే అంటే జనరల్ మన షాప్కి వెళ్ళేటప్పుడు కేజీ రేట్ ఎంత, హాఫ్ కేజీ రేట్ ఎంత, పావు కేజీ రేట్ ఎంత, దాంట్లో సగం ఎంత. అంటే సింపుల్గా ఇది ఎట్లా ఉందంటే పావు కేజీలో సగం. పావు కేజీ అంటే ఎంత పర్సెంటేజ్ అని చెప్పాను? 25% కదా. మరి పావు కేజీ 25% అంటే 12.5 అంటే పావు కేజీల సగం. మరి పావు కేజీ రేట్ కట్టగలరు కదా. హాఫ్ కేజీ 120, పావు కేజీ 60, దాంట్లో హాఫ్ 30. అర్థమవుతుందా? 12.5 అంటే పావు కేజీలో సగం. పావు కేజీ ఈజీగా కట్టచ్చు. పావు కేజీ ఎట్లా కడతారు? కిలో రేట్ తెలుసు కాబట్టి కిలో 240, హాఫ్ కిలో 120, పావు కేజీ 60 అండ్ దాంట్లో సగం 30. నెక్స్ట్ వన్ సపోజ్కి ఇట్లా చూడడం, ఇక్కడ ఇచ్చే నెంబర్ 112.5%. ఎంతది? 112.5% అంటే ఏమడుతున్నాడు? 112.5%. అంటే 240. ఇన్ జనరల్ మీరు ఎట్లా చేసేది చూడండి, 240 × 112.5/100. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పటికే మనకి నీరసం వచ్చేస్తుందండి. ఎందుకంటే అందులో పాయింట్స్ ఉన్నాయి, మల్టిపుల్ చేయాలి, డివిజన్ చేయాలి, చాలా. ఒక్కసారి మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. అట్లీస్ట్ 3 to 4 minutes టైం పడుతుంది. అబ్జర్వ్ చేయండి. ఆ 3 to 4 minutes టైం లేకుండా కొన్ని సెకండ్స్లో ట్రై చేద్దాం. ఒకసారి ట్రై చేయండి. ఎట్లా చేస్తారు? 112% అంటే ఎంత అంటే పక్కన పెట్టేసే ఇది 100 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? 100 కన్నా ఎక్కువ ఉందా అంటే కేజీ కన్నా ఎక్కువ ఉంది. కేజీ కన్నా ఎక్కువ అంటే కేజీ కన్నా ఎక్కువ రేట్ కట్టాలి. కేజీ అంటే ఎంత? 100%. మరి ఎక్స్ట్రా ఎంత ఉంది? 12.5%. కేజీ అంటే 2.5, 12.5% అంటే ఎంత మనం మాట్లాడుకున్నాం? పావు కేజీల సగం. మరి పావు కేజీ అంటే ఎంత? 60. మరి దాంట్లో సగం అంతా 30. అంటే 240 + 30 270. నువ్వు క్యాలిక్యులేటర్ తీసుకొని కావాలంటే ఒకసారి ట్రై చేయి. 270 ఎగ్జాక్ట్లీ వస్తుందండి. అంటే జనరల్ క్యాలిక్యులేషన్ 100% అంటే కిలో అనుకోవడం వల్లే. నెక్స్ట్ ఇంకో క్యాలిక్యులేషన్ ఇస్తానండి. 240లో మనకు కావాల్సింది 6.25%. 6.25%. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక నెంబర్ మాత్రమే తీసుకున్నాను 240, ఎందుకంటే అది మీకు అర్థమవడం కోసం. మీరు వేరొక నెంబర్ని తీసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ నెంబర్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఈజీగా క్యాలిక్యులేషన్ వస్తుందండి. ఇది చాలా దగ్గర యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళినా, సింపుల్ ఇంట్రెస్ట్కి వెళ్ళినా, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్ళినా అండ్ డిస్కౌంట్స్కి వెళ్ళినా, లేదా టైమ్ అండ్ వర్క్లో కొన్ని పార్ట్స్కి వెళ్ళినా, లేదా రేషియో ప్రపోర్షన్కి వెళ్ళినా, ఏ టాపిక్కి వెళ్ళినా దీని యొక్క ఇంపార్టెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంత బాగా గ్రిప్ చేసుకుంటే అంత స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయగలరు. దీంతోపాటుగా ఇంకా మరికొన్ని క్యాలిక్యులేషన్ చెప్తాను, అది కూడా మీకు ఎగ్జామినేషన్స్కి బాగా యూజ్ అయ్యేటట్టు మాత్రం చెప్తాను. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అయితే కాదు, మిమ్మల్ని కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తయారు చేయడం కోసం మాత్రమే మన వీడియోస్ అయితే ఉంటున్నాయి. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అడుగుతుంది 6.25%. మరి 6.25% ఎట్లా చేసేది? ఇన్ జనరల్ మనం ఫాలో అయ్యేది ఏ మెథడ్ అంటే ఇట్లా కదా, అందరూ ఫాలో అయ్యేది. ఈవెన్ ఏ స్టూడెంట్ అయినా 240 × 6.25/100 ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారండి. ఇప్పుడు 0 క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంకా మల్టిపుల్ చేస్తారు, పాయింట్లోనే చాలా కష్టపడతారు. అట్లా కాకుండా ఎక్కడైనా మాకు 6.25% కనిపించినట్లయితే ఫ్రెండ్స్, మీకు 25% కనిపిస్తే పావు అని చెప్పాను, 12.5% అంటే అందులో సగం అని చెప్పాను. మరి 6.5% అంటే
పావులో సగం కాకుండా ఇంకొక సగం అని చెప్పొచ్చు. అంటే జనరల్గా పావులో సగాన్ని అర్ధపావు అంటారు. మరి అర్ధపావులో సగాన్ని ఈ వాల్యూ అండి. అంటే ఎప్పుడైనా 25% వాల్యూ తెస్తే, పావు కేజీ వాల్యూ తెస్తే దాన్ని సగం చేస్తే 12.5%, మరి దాన్ని హాఫ్ చేస్తే వచ్చేది 6.25%. అంటే ఎట్లా చేస్తారు? పావు కేజీ 60, దాంట్లో సగం ఎంత వస్తుంది? 30, ఇంకా దాంట్లో సగం ఎంత? 15. కాబట్టి 240లో 6.25% ఎంత అంటే 15. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా? మనకి పావు కేజీ రేట్ తెలిస్తే చాలు. అందుకే చెప్తున్నాను, దీన్ని బేస్ చేసుకున్నాను చెప్తున్నాను. అంటే నేను బేస్ చేసుకుని ఇది మాత్రం బేస్ చేస్తున్నాను, ఇంకేం యూజ్ చేయట్లేదు. దాన్ని బేస్ చేసుకుని ఈజీగా మిగతావన్నీ చేయొచ్చు. ఎనీ క్యాల్కులేషన్స్. ఓకేనా? నెక్స్ట్ వన్. సార్ ఇవి కాకుండా ఇంకేమైనా క్యాల్కులేషన్ రావంటే చాలా వస్తాయి. అవన్నిటిని కూడా దీంతో మాత్రమే మనం మేనేజ్ చేయగలమండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇంకా కొన్ని క్యాల్కులేషన్ చూడండి ఎలా ఈజీగా చేయొచ్చు చూద్దాం. 240లో 37.5%. 240లో 37.5% అంటే 240 × 37.5/100 అండి. సో ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పటికి చాలా టైం అవుతుంది. కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ చేసే బదులు జనరల్గా ఆలోచిద్దాం. ఎట్లా జనరల్గా ఆలోచించేదంటే చాలా విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి ఏం చెప్తానంటే ఈ 37.5% ఎలా ఉందంటే 50% కన్నా తక్కువ ఉంది. అంటే 50% అంటే ఎంత? హాఫ్ కేజీ కన్నా ఎంత తక్కువ ఉంది? 12.5. అలా ఆలోచించవచ్చు. లేదా ఇది ఇంకోలా ఆలోచించవచ్చు. ఎలా అంటే 25% + 12.5% అని చెప్పొచ్చు. అంటే పావు కేజీ అండ్ దాంట్లో సగము అని చెప్పొచ్చు. ఆ రెండు కలిపిస్తే అయిపోయింది కదా. మరి పావు కేజీ అంటే ఎంత? దాంట్లో 60. ఎందుకంటే హాఫ్ కేజీ అంటే 120, పావు కేజీ అంటే 60. మరి 60 అంటే మన దాంట్లో ఎంత కావాలి? ఇది సగం. ఎందుకంటే పావు కేజీలో సగం అని చెప్పాను. అంటే ఇది ఎంత వస్తుందంటే 90. చాలా ఈజీగా, అంటే మైండ్తో ఈజీగా క్యాలిక్యులేట్ చేసి వచ్చండి ఇలాంటి నెంబర్స్ అన్ని. ఓకేనా? అండ్ నెక్స్ట్ గమనించండి, 62.5%. 62.5% అంటే ఎప్పుడైనా ఒక బేస్ ఆలోచించండి. ఏంటి ఆ బేస్ అంటే ఇది పావు కేజీ కన్నా ఎక్కువ ఉందా, హాఫ్ కేజీ కన్నా ఎక్కువ ఉందా, లేదా కేజీ కన్నా ఎక్కువ ఉందా, లేదా 30 కేజీ కన్నా తక్కువ ఉందా, ఇట్లాంటి మీరు ఆలోచించుకుంటే ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు 62.5% అనేది ఎట్లా ఉందంటే హాఫ్ కేజీ కన్నా ఎక్స్ట్రా ఉంది, హాఫ్ కేజీ కన్నా ఎక్స్ట్రా ఉంది. ఇంతే కదా. 50%, 62.5% అంటే 50% + 12.5%. అర్థమవుతుంది కదా. మరి 50% అంటే హాఫ్ అంటే 120. మరి 12.5% అంటే పావు కేజీలో సగం. అంటే పావు కేజీలో సగం అంటే ఎంత? పావు కేజీ అంటే 60 అండ్ సగం అంటే 30. అంటే ఎంత వస్తుందండి? 150 వస్తుందండి. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 87.5%. 87.5% అంటే ఎట్లా ఉంది అంటే కేజీ కన్నా ఎక్కువ ఉందా, హాఫ్ కేజీ కన్నా ఎక్కువ ఉందా, అట్లా గమనించండి. కేజీ కన్నా తక్కువ ఉంది అండ్ హాఫ్ కేజీ కన్నా ఎక్కువ ఉంది. ఇంకొకలాగా ఆలోచించాలంటే 3 పావుల కన్నా ఎక్కువ ఉంది. అంటే ఎట్లా అంటే 50% అంటే కదా. 50% అంటే చాలా విధాలుగా చేయొచ్చండి. ఇన్ని 3-4 విధాలు చేయొచ్చు. 50% అండ్ 25%. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? ఇది 75%. ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉంది? 12.5%. సో ఈ 3 యాడ్ చేస్తే అయిపోతుంది ఈజీ. ఎందుకంటే 50% అంటే హాఫ్ కేజీ అంటే 120. మరి దాంట్లో ఇది ఎంత? సగం. మరి దాంట్లో ఇది ఎంత? సగం. అంటే 120 + 60 అంటే ఎంత అయింది? 180. 180 + 30. 180 + 30 అంటే ఎంత వస్తుంది? 210. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. లేదా 100% - 12.5%. ఇట్లా ఏం చేసుకోవచ్చు. 100% - 12.5%. 100% అంటే ఫుల్ కేజీ ఎంత? 240. మరి 12.5% అంటే 30. 240 + 30 = ఎంత చెప్పొచ్చండి. మనకి ఆన్సర్ ఎంత వచ్చిందండి? 2 ఇంచుమించుగా మనకి చూడండి 210 వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్, 240లో 106.25%. మరి ఇది ఎట్లా ఉంది? కేజీ కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 6.25% ఎక్కువ ఉంది. సో అది మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే చాలు. అంటే 100% + 6.25%. అసలు 6.25% అంటే ఎంత అని చెప్పాను మీకు. పావు కేజీలో సగం ఏంటండి? పావు కేజీలో సగం 6.25 అంటే మరి కేజీ ఎంత? 240. పావు కేజీలో సగం అంటే పావు కేజీ అంటే 60, దాంట్లో సగం 30 అంటే దాంట్లో సగం 15. అంటే టోటల్ ఎంత అవుతుంది? 240 + 15 అంటే ఎంత వస్తుంది? 255. మామూలుగా నువ్వు క్యాలిక్యులేట్ చేయి, నువ్వు అట్లీస్ట్ 4 minutes టైం అయితే తీసుకుంటుందండి. ఈ విధంగా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే, చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. ఇది క్యాన్సిలేషన్ చేయాలి అండ్ మల్టిపుల్ చేయాలి. ఈ మల్టిపుల్ చేసేటప్పుడు పాయింట్లు కూడా చాలామంది కరెక్ట్గా వేయలేరు. సో అబ్జర్వ్ చేయండి, జనరల్ థింకింగ్ మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. అర్థమెటిక్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నాకు తెలిసినంతవరకు, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంచుమించుగా 90% క్వశ్చన్స్ కూడా జనరల్ థింకింగ్ అండ్ క్యాల్కులేషన్స్ కూడా జనరల్ క్యాల్కులేషన్స్ చేస్తే ఈజీగా క్యాన్సిలేషన్ చేయొచ్చు. అండ్ 240లో 25.5%. అంటే ఇది ఎట్లా ఉంది? 25% అంటే పావు కేజీ. అంటే పావు కేజీ అంటే ఎంత చెప్తారు చెప్పండి? 25% అంటే పావు కేజీ. 60 ప్లస్ ఇంకెంత ఉంది? 0.5%. ఎంతది? 0.5% అండి. 25 + 0.5% అంటే ఎంత వేస్తారు?
0.5% అంటే మీకు ఒకటి తెలుసు ఏంటది, ఏ నెంబర్లో అయినా 1% తెలిస్తే 0.5% ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి 1% ఎంత చెప్తారు, 2 నెంబర్స్ అట్ పాయింట్, అంటే 240లో 2 నెంబర్స్ అట్ పాయింట్ అంటే 2.4. మరి 5% 0.5% అంటే 1.2. 60 ప్లస్ 1.2 అంటే ఎంత వస్తుంది, 61.2. అండ్ 240లో 30%, 30% అంటే మీకు నచ్చిన విధంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, 10%, 10%, 10%. ఇది మీకు తెలుసు. ఎక్కువగా నేను ఏంటి యూజ్ చేస్తున్నాను గమనించారా, 10%, 1%, 25%. ఈ 3 వచ్చినట్లయితే దాన్ని రిలేటెడ్గా మిగతావన్నీ చేయడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. 10% అంటే తెలుసు కదా, ఒక నెంబర్లో 0 తీస్తే కనిపించే నెంబర్ 24. అలాంటి 24 ఎన్ని, 3 24 ఎంత, 3 20లు 60 అండ్ 3 4 12. 60 ప్లస్ 12 అంటే ఎంత వస్తుందమ్మా, 72. అదర్వైజ్ అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు, డిఫరెంట్గా చేయొచ్చండి. ఏ నెంబర్నైనా కూడా సపోజ్కి ఇలా కూడా చేసుకోవచ్చు కదా. ఏ విధంగా అంటే 25% ప్లస్ 5% అని చెప్పొచ్చు. అంటే 25% అంటే పావు అండ్ 5% అంటే తెలుసు, ఎందుకంటే 10% తెలుసు కనుక. 25% అంటే పావు. మరి 240లో పావు ఎంత, 60 అండ్ 5% అంటే 10% అంటే 24. మరి 5% అంటే 24లో హాఫ్ అంటే ఎంత వస్తుంది, 12. అంటే 60 ప్లస్ 12 అంటే ఎంత వస్తుందమ్మా, 72. అండ్ ఇంకో నెంబర్ చూద్దాం. సపోజ్కి 240లో అడుగుతుంది 110%. ఎంతది, 110%. 110% అంటే 100% ప్లస్ 10%. అంటే పావు కేజీ ప్లస్ కేజీ అండ్ 10%. కేజీ అంటే ఎంత, 240. 10% అంటే ఎంత, 24. 240 ప్లస్ 24 అంటే ఎంత వస్తుందని చెప్పండి, 264 వస్తుందండి. ఎంత వస్తుంది, 264. అండ్ ఇంకో కొన్ని నెంబర్లు చూద్దాం. 240లో ఇట్లా అడుగుతున్నాను గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి. 99.5%, 99.5% చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ జనరల్ మెథడ్ ఎట్లా చేసేదంటే 240 ఇంటూ 99.5/100. సో ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు చాలా టైం వేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎట్లా వస్తుందో. అలా కాకుండా మనం చెప్పే మెథడ్లో ఒక్కసారి ఫాలో అండి, చాలా ఈజీగా క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఎట్లా అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమడిగాడు, 99.5%. నేనేం చెప్పాను, జస్ట్ బేస్ అబ్జర్వ్. అంటే బేస్ అబ్జర్వ్ అంటే అది 100 అబవ్ ఉందా, 100 బిలో ఉందా, 50 అబవ్ ఉందా, 25 అబవ్ ఉందా, 10 అబవ్ ఉందా, ఇట్లాంటివి జస్ట్ మీరు అబ్జర్వ్ చేయగలిగితే చాలు. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎట్లా ఉందంటే 100కి జస్ట్ బిలో, 100కి జస్ట్ బిలో అంటే ఏంటి, 100 మీన్స్ 100% మీన్స్ కిలోకి కొద్దిగా రేటు తక్కువ అంట. అంటే ఎంత అర్థం, 100% అంటే మనకు తెలుసు, అంటే ఇది కిలో రేటు, కిలోకి 240. మరి ఎగ్జాక్ట్లీ కిలో ఉందా, కిలో కన్నా తక్కువ ఉందా, కిలో అంటే 100%, కిలో కన్నా ఎంత తక్కువ ఉందంటే 0.5% తక్కువ ఉంది. 0.5% అంతే కదా. అది మనం రిమూవ్ చేసేస్తే, రెడ్యూస్ చేస్తే వచ్చిందే మనకి ఏ వాల్యూ అవుతుంది, 99.5% వాల్యూ అవుతుంది. ఇది మీరు రాయని అవసరం లేదు, జస్ట్ మీరు మైండ్లో ఈజీగా చేయొచ్చు. అండ్ మరి 0.5% వాల్యూ చెప్పగలమా, ఈజీగా చెప్పగలం. 1% వాల్యూ 2.4. మరి 1% వాల్యూ 2.4 అయితే మరి ఎంత వస్తుందమ్మా, 1.2. ఎంత వస్తుంది, 1.2. మరి 240లో 1.2 అనేది ఏం చేయాలి, తీసేసేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలామంది ఈ 240లో 1 తీయడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారండి ఈ విధంగా. సో ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకోవడం, అక్కడ తప్పులు చేయడం చాలా జరుగుతుంటాయి. జనరల్ థింకింగ్ మాత్రమే చేయండి. జనరల్ థింకింగ్ అంటే ఎట్లా చేస్తారు, 240లో 1.2 లైక్ ఎప్పుడైనా మీకు నెంబర్లు కనిపించేటప్పుడు ఇలా ఇమాజినేషన్ చేయండి. ఎలా అంటే 1.1 ఈజ్ లైక్ దట్ 1 రూపీ 10 పైసా, 1.2 ఈజ్ లైక్ దట్ 1 రూపీ 20 పైసా, 1.3 ఈజ్ లైక్ దట్ 1.30 పైసా, 1.4 ఈజ్ లైక్ దట్ 1 రూపీ 40 పైసా. జస్ట్ అలా ఇమాజినేషన్ చేయడం వలన చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను క్యాలిక్యులేట్ అంటే ఎలా తీసివేయాలో చూద్దాం. మనం ఇలా కాకుండా అంటే 240లో 1.2 ఎట్లా తీయాలంటే 240లో జస్ట్ 1.2 మీన్స్ 1 రూపీ 20 పైసా. 1 రూపీ తీసేసే, 240లో 1 రూపీ తీసేస్తే 239 వస్తుంది. అండ్ చివరేముంది 0.2 ఈజ్ లైక్ దట్ ఎట్లా చెప్పాను నీకు, 0.2 అంటే 20 పైసా. 239లో 20 పైసా తీసేస్తే 238.8 వస్తుంది. అంతే కదా, 238.8 వస్తుందండి. గమనించారా లేదా, మీరు మామూలుగా క్యాలిక్యులేట్ చేయండి లేదా క్యాలిక్యులేటర్ పట్టుకొని చేయండి. మీరు చేయండి క్యాలిక్యులేషన్, ఒకసారి చేస్తే మీకు అర్థమవుతుంది అది ఎంత వరకు కష్టమవుతుందో. అలా కాకుండా మనం చెప్పే విధాన్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. నా షార్ట్ కట్ని మీరు ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు, నా ఐడియాస్ని మీరు జస్ట్ అలవాటు పట్టుకోండి. మీకు దీంతో పాటుగా ఇలా చేయడం వల్ల మరికొత్త సరికొత్త ఆలోచనలు కొత్తగా వస్తాయండి మీకు. ఇక్కడ ఏం చేశానంటే 240 100% 240, 0.5% తక్కువ ఉంది. ఆ 0.5% వాల్యూ 1.2. ఆ 1.2 కూడా ఎట్లా తగ్గించాలో చెప్పాను. 240లో 1 తీసేసే, 1 రూపీ తీసేసే,
239 అండ్ 239లో 0.2 ఇస్ లైక్ ద 20 పైసా. 239 20 పైసా తీస్తే 238.8. దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. 240లో నెక్స్ట్ మనకు కావాల్సింది సపోజ్కి ఇట్లా రాస్తున్నానండి 24.5%. 24.5% ఎట్లా ఉందంటే పావు కేజీ కన్నా కొద్దిగా తక్కువ ఉంది అంతే కదా. జస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. 50 కన్నా ఎక్కువ ఉందా, 50 కన్నా తక్కువ ఉందా, 100 కన్నా ఎక్కువ ఉందా, 100 కన్నా తక్కువ ఉందా, 25 కన్నా ఎక్కువ ఉందా, 25 కన్నా తక్కువ ఉందా, ఇట్లాంటి అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అండ్ ఇందులో 25% కన్నా కొద్దిగా తక్కువ ఉంది. 25% అంటే మీకు తెలుసు ఏంటని, పావు కేజీ అని తెలుసు కదా. అండ్ ఎంత తక్కువ ఉందంట, 0.5% తక్కువ ఉందంట. 0.5% అంటే ఎంత, 1% వాల్యూ తెలిస్తే చాలు. 1% వాల్యూ 2.4, మరి 0.5% ఈక్వల్ టు 1.2. 60లో 1.2 తీయాలి. చాలామంది తీయడానికి చాలా కష్టాలు పడుతుంటారు, అవసరం లేదు. 60లో 1 రూపీ తీసే, 60లో 1 రూపీ తీస్తే ఎంత వస్తుందమ్మా 59. మరి 59లో ఇంకెంత తీసేయాలి 20 పైసా. 59లో 20 పైసా తీస్తే ఇంకెంత వస్తుంది 58.8. ఇది అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ చూడమ్మా. అండ్ క్యాల్కులేషన్ 240లో సపోజ్కి ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే 2.5%. 2.5% చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే 1%, 1%, 5% అలా చేయొచ్చు. డిఫరెంట్గా ఆలోచించవచ్చు. ఇంకెట్లా చేయొచ్చు అంటే ఇందులో 2% కనుక్కొని అండ్ 0.5% అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. ఎలా అంటే 10% నీకు తెలుసా, 10% అంటే 24. మరి అందులో 5% తెలుసా, 5% అంటే 12. అర్థమవుతుంది కదా. 10% ఎంత వస్తుంది, 10% 24, 5 12. మరి ఇది ఎట్లా ఉంది 2.5% అంటే 5%లో సగం. అంటే 5% అంటే ఎంత 12. అంటే ఇది ఎంత వస్తుందమ్మా 6. అర్థమవుతుంది కదా. క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నది ఇక్కడ 240లో 2.5% కంటే ఇలా కూడా కట్టేవచ్చు. 1%, 1%, 0.5% ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇందులో 1% అంటే 2.4 అండ్ 2.4 అండ్ 0.5% అంటే ఎంత చెప్పండి. 0.5% అంటే మనకు 1.2. అర్థమవుతుంది కదా. 2, 2, 4 అండ్ 5 ఇది 40 పైసా, 40 పైసా, 80 పైసా 2 అంటే ఎంత అవుతుంది టోటల్గా 6. ఇలా చేయొచ్చు, లేదా ఈ విధంగా కూడా ఈజీగా చేయొచ్చు. అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ చూడమ్మా. 240లో మనకు కనుక్కోవాల్సింది 105% కావాలి. 105%. 105% మీన్స్ 100% ప్లస్ 5%. అంటే కేజీ ప్లస్ 5%. కేజీ ఎంత 240. మరి 5% ఎంత 10% తెలిసి చాలు. 10% 24, మరి 5% 12. 240 ప్లస్ 12. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం చెప్పాను 100%. 100% ప్లస్ 5%. 100% అంటే 240. 10% అంటే 24. 5% అంటే 12. అంటే టోటల్గా 240 ప్లస్ 12. 240 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 252 అని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇలా ఈజీగా నెంబర్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం మనకి ఏదో ఒక నెంబర్. అంటే సపోజ్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 50, ఇక్కడ 24.5 చెప్పారు కదా, 27.5 వస్తే చేయలేరా. ఎలాంటి నెంబర్ వచ్చినా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. దానికి బేస్ అంతా ఈ నెంబర్స్ అని చెప్తాను. అంటే రాబోయే నెంబర్లు ఏం చేయాలని దీని మీద బేస్ అయ్యి వస్తాయండి కంప్లీట్గా. అందుకు దీని అన్ని చెప్తున్నాను. అండ్ సపోజ్కి ఇలా ఇచ్చాను అనుకోండి. 240లో కనుక్కోవాల్సింది 199.5% ఇచ్చాను. 199.5%. సో క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. బట్ మన బేస్ అని చెప్పాను కదా, ఇది ఎట్లా బేస్ ఉంది 199.5% బేస్ ఏ విధంగా ఉందంటే 2 కేజెస్ అంటే 200% దగ్గరలో ఉంది. 200% అంటే ఏంటి 100% కేజీ, 200% అంటే 2 కేజీలు. 2 కేజీల కన్నా కొద్దిగా తక్కువ ఉంది. అంటే 2 కేజీలు అంటే ఎంత 1 కేజీ 240, 2 కేజీలు 480. ఎంత అవుతుందమ్మా 480. అంటే ఈ 480లో ఎంత లెస్ చేయాలి అంటే ఇది ఎంత పర్సెంటేజ్కి సమానం చెప్పండి. 480 అనేది 200% సమానం. 200% ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పొచ్చు అంటే 480. 200% ఉందా లేదు. ఎట్లా ఉంది 199.5%. అంటే కొద్దిగా లెస్. ఎంత లెస్ 0.5%. ఆ 0.5% వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 10%. అంటే 0.5% అంటే 1.2 అవుతుందండి. ఎంత అవుతుంది 1.2. మరి 1.2 రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసేయండి. ఎట్లా చేస్తారు ఫస్ట్ 1 రూపీ తీసే. అంటే 480లో 1 రూపీ తీస్తే 479. అండ్ ఇంకా 0.2 తీయాలి. 0.2 మీన్స్ 20%. 479లో పాయింట్ ఉంటే 488.0. అర్థమవుతుంది కదా. ఇది 479 అండి. 479 దాంట్లో 20 పైసే తీయాలి. అంటే 478.8 వస్తుందండి. ఎంత వస్తుంది 478.8. 478.8 ఈ విధంగా ఈజీగా
క్యాలిక్యులేషన్ చేయొచ్చండి. ఈ నెంబర్లను బేస్ చేసుకుని చాలా క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయొచ్చు. ఎగ్జామినేషన్ పాయింట్లో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మీరు మామూలుగా క్యాలిక్యులేట్ చేయడానికి టైం టేకింగ్ తీసుకుంటారు. మనం చెప్పే విధానం ఫాలో అయితే ఏ క్యాలిక్యులేషన్ ఈజీగా చేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు కొన్ని నెంబర్లు తీసుకొని జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో క్వశ్చన్స్ అంటే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అని చెప్పింది కదా, ఈ వీడియోలో కొన్ని డిస్కస్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డిస్కస్ చేద్దాం. జనరల్లీ ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇక్కడ ఏముందో చూడండి, గమనించండి. ఫస్ట్ వన్ 20% ఈజ్ ఈక్వల్ టు 400 ఉందండి. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి, 143% ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఇన్ జనరల్ మీరు ఎట్లా చేశారో నేను చెప్తాను, ఎలా చేయాలో కూడా చెప్తాను, గమనించండి ఒకసారి. సో 20% 400 అయితే 143% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, ఇన్ జనరల్ చాలామంది ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటారు. క్రాస్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో చెప్తాను. 20% ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 143% ఇంటూ ఎంత వచ్చిందంటే 400. సో మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ బదులు ఎంత వస్తుంది, కాబట్టి క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 143% ఇంటూ 400 బై ఎంత వేస్తారండి, 20 వేస్తారు. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ ఎట్లా చేస్తారు చూడండి, 0 0 క్యాన్సిల్ అండ్ 2 1s are 2 20s are అండ్ ఇప్పుడు 2తో మల్టిపుల్ చేయాలి. ఎట్లా చేస్తారు, 2 0 2 3s are 6 2 4s are 8 2 2s are. ఫ్రెండ్స్ ఎంత వచ్చిందంటే 2860 వచ్చింది. మరి ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ని నువ్వు ఎగ్జామినేషన్లో ఇంతసేపు నువ్వు చేస్తే మరి నీకు ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఇంత టైం వేస్ట్ చేయవలసిన అవసరం అయితే లేదు. నేను అదే చెప్తున్నాను, క్యాలిక్యులేషన్ పార్ట్ని జస్ట్ మైండ్ పెట్టి ఆలోచించండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసినా మ్యాక్సిమం మనకి ఆన్సర్ ఈజీగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆప్షన్స్ ఉంటాయి కదా. జనరల్ థింకింగ్ మాత్రం చేయండి, వితౌట్ పెన్ ట్రై చేయండి ఒకసారి. ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకుంటే అప్పటికి మీరు అలవాటు అవుతుంది. ఇప్పుడు కూడా మీరు క్యాలిక్యులేషన్ చేస్తుంటే అప్పటికి కూడా అదే అలవాటు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే అలవాటు పడుతున్నారో ఫైనల్ ఎగ్జామ్స్ అదే అలవాటు. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి, ఒకసారి చూద్దాం. ఇది ఇట్లా కాకుండా అంటే 20% ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా చేశాను కదా, ఇలా క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా దీన్ని జనరల్గా ఏ విధంగా ఆలోచించాలి జస్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నానంటే 20%కు 400కి రిలేషన్ చూద్దాం. ఆ రిలేషనే దీనికి కూడా ఉండాలి. అంటే ఎలా అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ 20 అనే నెంబర్ ఉంది, ఇక్కడ ఎంత ఉందంటే 400. ఆ 400లో 0 పక్కన పెట్టండి. 0 పక్కన పెడితే కనిపించే నెంబర్ ఏంటి, 40. అంటే 20కి 40 ఎలా ఉందంటే డబల్. ఎలా ఉంది, డబల్. సేమ్ రిలేషన్ ఇక్కడ కూడా కనిపించాలి. ఏం రిలేషన్, 143 డబల్. 143 డబల్ చెప్తారా, 286 అండి, 286. సో ఇక్కడ 20కి డబల్ 40 పక్కన 0, ఇక్కడ 143కి డబల్ పక్కన 0 అంటే ఎంత వస్తుంది, 2860. ఇందాక మనం చేసేటప్పుడు కూడా అదే వచ్చింది, 2860. అంటే క్యాలిక్యులేషన్ని ఈ విధంగా ఆలోచించాలి. సార్ మీరు ఇచ్చే నెంబర్లు ఇట్లానే ఎగ్జామ్స్లో వస్తారా అని మీకు డౌట్ రావచ్చు. నేను క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చెప్తాను, అంటే ఎలాంటి క్యాలిక్యులేషన్ వచ్చినా మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రం చెప్పాను. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఉన్నట్టు లెక్కలో ఉన్నట్టు క్యాలిక్యులేషన్ తీసుకొని మీకు చెప్తున్నాను. నా సొంతంగా అయితే అట్లా నేను బుక్లో చెప్పేటప్పుడు కూడా అందులో ఉన్న ఆప్షన్స్ బేస్ చేసుకుని ఏది ఆన్సర్ అని చెప్తాను. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి చెప్పినా ఇది కూడా క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఎందుకంటే 20కి డబల్ 40 అంటే 20కి డబల్ పక్కన 0. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమి ఉండాలి, 143కి డబల్ ఆన్సర్ ఉండాలి. ఆప్షన్లో చూడు 143 డబల్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసేసి 0 పెట్టేసి అదే ఆన్సర్. అంటే దానికోసం ఇలా కూడా ఆలోచించక్కర్లే, దీనికి డబల్ చేసి పక్కన 0 అని నేను చెప్పట్లా, ఇలా చేయొచ్చు. ఇంకా బాగా ఆలోచించాలంటే ఏం చేయొచ్చు అంటే, సో దీనికి డబల్ నుండి 0 ఉంటుంది, దీనికి డబల్ నుండి 0 ఉంటుంది అని ఆప్షన్ చూడు, జస్ట్ డబల్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఇలా చేయొచ్చు. ఇది చూద్దాం, 60% ఈజ్ ఈక్వల్ టు 300 అండ్ 140% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే, అండ్ ఈవెన్ ఆల్సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. ఎట్లా చేసేది, 6% ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 140% ఇంటూ 300. సో అండ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 140% ఇంటూ 300 బై ఎంత వేస్తారు, 60%. అండ్ అగైన్ క్యాన్సిలేషన్ ఏం చేస్తారు, 0% క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 6 1s are 6 50s are అంటే ఎంత వస్తుంది, 70 అంటే 700 వస్తుందండి. ఎంత వస్తుంది, 700 వస్తుంది. సో దీన్ని ఇలా కాకుండా జనరల్ థింకింగ్ ఏ విధంగా చేయాలో చూస్తాను, ఇట్లా క్యాలిక్యులేషన్ చేయకుండా. అది ఏంటనే చూద్దాం. జనరల్గా ఆలోచించండి, ఇక్కడ 60 అండ్ 30 అండ్ 60 30 అంటే 300 ఉంది కదా, 300లో 0 పక్కన పెట్టేస్తే కాసేపు పక్కన పెట్టేస్తే 60కి 30కి ఉన్న రిలేషన్ ఎలా ఉందండి, హాఫ్ అండ్ 0 ఏంటుంది, హాఫ్ అండ్ 0. ఇప్పుడు మీరు ఆప్షన్ చూడండి, మనకు ఆప్షన్లో ఏం కనిపించాలి, 140 హాఫ్ అండ్ పక్కన 0 ఇట్లా కనిపిస్తే ఆన్సర్ అంతే. అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఇక్కడ 60కి హాఫ్ 0, 60కి హాఫ్ 30 అంటే 30 ఉంది పక్కన 0 ఉంది.
ఇక్కడ కూడా 140కి హాఫ్ ఉండాలి, పక్కన 0 ఆప్షన్లో ఏది ఉంటే అది పెట్టేసారు. ఎంత వచ్చి చెప్పండి, 140కి హాఫ్ 70, పక్కన 0 అంటే ఎంత వచ్చిందమ్మా 700. అర్థమవుతుందా క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నది? సో ఈ థింకింగ్ని అలవాటు చేసుకోండి. ఇలాంటి మెథడ్స్ అనేవి మనకి ఎక్కడ బుక్లో దొరకవండి. అది ఎట్లా వస్తుందంటే, నాకు ఎట్లా వచ్చిందంటే బై ప్రాక్టీస్. నేను ప్రాక్టికల్గా ఆలోచించడం వల్ల, నాకెవరు నేర్పలా, మీకు కూడా నా ద్వారా వచ్చిన ఆలోచనని మీరు అలవాటు చేసుకొని దాన్ని బేస్ చేసుకుని కొత్తగా చేయడానికి ప్రయత్నించండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, 0.5% ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ 20% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు ఇది ఎట్లా చేస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 0.5% ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ 20. సో మనం క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ 20/0.5. మరి అది వేసే కన్నా నేనేం చెప్తానంటే జస్ట్ థింకింగ్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇక్కడ 0.5% ఈజ్ ఈక్వల్ టు 20, 20% ఈజ్ ఈక్వల్ టు ఎంత? నార్మల్ అంటే నోట్తో చేసుకునే విధానం జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 0.5% ఈజ్ ఈక్వల్ 20 అని చెప్పానండి. 20% ఈజ్ ఈక్వల్ టు ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఇందాక ఒక విషయం చెప్పాను, దిస్ ఈజ్ 0.5% ఎంత 20, మనకెంత కావాలి 20% వాల్యూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డబుల్ చేయండి మైండ్లో, జస్ట్ మైండ్లో 1% దీన్ని డబుల్ చేస్తే, మరి దీన్ని డబుల్ చేస్తే ఎంత వస్తుందండి 40. అర్థమవుతుందా? ఇది నేను మైండ్లో చేయమని చెప్తున్నాను. ఇది దీనికోసం ఊరికి నేను పేపర్ మీద ఏం వస్తున్నాను మీకు అర్థమవడం కోసం నేను చెప్తున్నాను. 0.5% 20, మరి 0.5% డబుల్ చేస్తే 1 అంటే దీన్ని కూడా 40. 1% 40, మరి 1% 40 అయితే 2% ఎంత అవుతుంది 80. అర్థమవుతుందా? 1% ఎంత వచ్చిందండి 40, 1% డబల్ 2కి ఇదంతా వస్తుందమ్మా 80. మరి 2% కావాలా 20% కావాలా 20%. అంటే ఎడిషనల్గా 0 యాడ్ చేసిన అంటే ఎంత వస్తుంది 80 పక్కన 0 అంటే ఎంత వస్తుందమ్మా 800. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 0.5% అంటే మామూలుగా చెప్తాను, ఒక జనరల్ లెక్క, ఒక 50 పైసా ఉందంట, ₹10 ఉందంట, ₹10కి 20 చాక్లెట్లు వస్తున్నాయంట అని. అంతే, ₹10కి 20 చాక్లెట్లు వస్తే ₹20కి ఎన్ని చాక్లెట్లు వస్తున్నాయి అన్నట్టు ఉంది. అది మనం అలా ఆలోచించే విధానం వల్ల ఈజీగా కనిపిస్తుంది, చూసే విధానంలో కష్టంగా కనిపిస్తుంది. నేను అదే చెప్తున్నాను, మన ఆలోచన విధానమే మన షార్ట్ కట్. కాబట్టి ఇక్కడ ₹10కి చాక్లెట్లు 20 ఇచ్చాయి, మరి రూపాయికి ఎన్ని వస్తాయంటే చెప్పండి, రూపాయికి 40 వస్తాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ జనరల్గా ఆలోచించి చెప్తున్నాను చూడండి. 0.5% ఎంత వచ్చిందంటే 20, మనకి 20% ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడంటే, నా దృష్టిలో ఇది ఒక ₹10 కనిపిస్తుంది. ₹10కి 20 చాక్లెట్లు వచ్చి ₹20కి ఎన్ని చాక్లెట్లు వస్తాయంటే, నాకు తెలుసు రూపాయికి తెలిసి నాకు రూపాయికి ఎన్ని వస్తాయండి 40, మరి ₹2కి ఎన్ని వస్తాయండి 80. ₹2కి 80 వస్తే మనకి ₹2 కావాలి, ₹20 కావాలి. ₹20 అంటే 2 పక్కన 0, 80 పక్కన 0 అంటే ఎంత వస్తుందమ్మా 800. సో క్యాలిక్యులేషన్ని ఈ విధంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఇలా ఆలోచించడం వల్ల మీరు ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా థింకింగ్ చేయడం వల్ల మీకు కొత్తగా థాట్స్ వస్తాయి. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా? నేను జస్ట్ మీకు ఏ వేలో వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఇట్లాంటి క్యాలిక్యులేషన్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వీడియోస్ని మీరు బాగా ఉపయోగించుకుంటారని నా ఉద్దేశం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.